పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను నేను ఏడిస్తే లాలిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు. అలా కరుణతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు. అలా కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తాయి. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ గొప్ప ప్రేమ నా యేసుది. యేసయ్యా 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 యేసయ్యా. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నన్ను వెంబడించమని యేసు పిలిచాడు. తానే వెలుగై నాకు మార్గమయ్యారు. నన్ను వెంబడించమని యేసు పిలిచాడు. తానే వెలుగై నాకు మార్గమయ్యారు. శాంతినిచ్చే నాకు శాంతినిస్తున్నారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేను పిలిస్తే పరుగున విచ్చేస్తాడు నేను స్తుతిస్తే ఆలకిస్తాడు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు ఎంత గొప్ప ప్రేమ నా యేసుని ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుని నేను పిలిస్తే పరుగున విచ్చేస్తాడు నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు ఎంత గొప్ప ప్రేమ నా యేసుని ప్రేమ నా యేసుని యేసయ్యా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రియమైనటువంటి సహోదరులారా మనం పిలిస్తే పరుగున ఇచ్చేసేటువంటి గొప్ప దేవుడు మనం స్తుతిస్తే మనం ఆరాధిస్తే ఆయన మహిమను గణపరిస్తే అనేకమైనటువంటి దీవెనలతో కురిపించేటువంటి గొప్ప దేవుడు మనం ఏడిస్తే నీరసంగా ఉంటే జబ్బు పడితే అనేకమైనటువంటి శ్రమలతో బాధలతో నిండి ఉన్నట్లయితే మన కన్నీటి తుడిచేటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. ఇదిగో మన మధ్యకు ఈ దివ్య మందస్సములో వేంచేసి వచ్చి ఉన్నారు. మరి ఆయన్ని స్తుతించడానికి మనం ఎంతటి వాళ్ళు, ఆయన మహిమపరచడానికి, ఆయనను ఆరాధించడానికి యేసయ్య ఇచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలుపుదాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా యేసయ్య పలికేటువంటి పలుకులను శ్రద్ధతో ఆలకించి మన జీవితంలో అన్వయించుకోవటానికి మనము ప్రయత్నిద్దాం. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునమునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మోసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరిపార చూస్తుండగా. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క సువిశేష పట్టణం యొక్క ధ్యానాంశము. ఈరోజు ప్రత్యేకంగా
మనము క్రీస్తు ప్రభు నుండి కొన్ని 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకోవాలి. 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానించుకుందాం. ఆ 3 ఏమనగా ఈరోజు మనం చదివినటువంటి సువిశేష పఠనం. ప్రియమైనటువంటి సహోదరులారా, లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి, చూడండి, అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. అలవాటు చొప్పున, సహజంగా మనకు అలవాటు చొప్పున మనం ఏం చేస్తాం? విశ్రాంతి దినమున, సెలవులు వచ్చినప్పుడు, సమయం ఉన్నప్పుడు సహజంగా మనకు అలవాటు చొప్పున మనం ఏం చేస్తాం? ఒకరితో ఒకరు ముచ్చడించుకుంటాం. స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళటం, సినిమాలకి, షికార్లకి, వృధాగా అనేక సమయాన్ని మనం వృధాగా గడుపుతూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రభు నుండి నేర్చుకోవలసినటువంటిది 3 ముఖ్యమైనటువంటి విషయాలు. మొట్టమొదటిది, విశ్రాంతి దినమున క్రీస్తు ప్రభు అలవాటు చొప్పున ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనా మందిరమునకు వెళ్ళాడు. విశ్రాంతి దినమున మనం ఏం చేయాలి? గుడికి వెళ్ళాలి. ఆదివారంలోను అప్పు పండుగలోను శరీరమైనటువంటి పనులు చేయక నిండి పూజలో పాల్గొనాలి అనేటువంటి తిరుసభ కట్టడం. ఇది ఇప్పటి నుండి వచ్చినటువంటి ఆచారం కాదు. ఇది ఇప్పటి నుండి వచ్చినటువంటి చట్టం కాదు. యూదుల ఆచార ప్రకారం చూడండి, క్రీస్తు ప్రభు 16వ వచనంలో మనం చదివాం, అలవాటు చొప్పున ఆయన విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు తన బిడ్డ అయినటువంటి యేసుకి ఈ యొక్క అలవాటు నేర్పించారు. వారి యొక్క యూదా సంస్కారం యొక్క చట్ట ప్రకారం వాళ్ళ యొక్క అలవాట్లు బిడ్డకు నేర్పించారు. నూరి ఆయన యొక్క మైండ్లో, హృదయంలో ఆ యొక్క అలవాటుని ఒక దేవుని యొక్క ప్రణాళికగా వారు తీర్చిదిద్దారు. ప్రియమైనటువంటి సహోదరు, మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? విశ్రాంతి దినము, ఆదివారం మనకి సెలవు దినం. మరి ఆదివారం మనం చేయవలసినటువంటి మొట్టమొదటిది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కుటుంబ సమేతముతో దేవాలయానికి వెళ్ళాలి. కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు అందరూ కలిసి విశ్రాంతి దినమున యేసయ్య అలవాటు చొప్పున ఏ విధంగా దేవాలయానికి వెళ్ళారో మనము కూడా ఈ యొక్క దేవాలయానికి రావాలి. అది మొట్టమొదటిది మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం క్రీస్తు ప్రభు నుండి. ప్రియమైనటువంటి రెండవది, దేవాలయానికి మనం ఎందుకు వెళ్తాం? క్రీస్తు ప్రభు వెళ్ళింది దేవాలయానికి. వెళ్ళిన వెంటనే మనం చదివాం, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు 17వ వచనంలో చూసినట్లయితే, యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించారు. చూడండి, మనం దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి, ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. అది మనము బైబిల్ గ్రంథాన్ని చదవాలి. చూడండి, యెషయా గ్రంథము ఆయన చేతికి అందగించిరి. ఆ గ్రంథము తెరవగా ఆయనకు, ఇగో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అటువంటి వాక్యాన్ని ఆయన యెషయా గ్రంథములో చదివి వినిపించారు. మనం దేవాలయానికి రావాలి. విశ్రాంతి దినమున మొట్టమొదటి మనం చేయవలసింది ఏం చేయాలి?
దేవాలయానికి రావాలి. విశ్రాంతి దినమున ఆదివారం సెలవు దినాల్లో మన పిల్లలకు నేర్పించాలి. ముఖ్యంగా మన పిల్లలకు ఈ యొక్క సెలవుల్లో, ఈ వేసవి కాలంలో నేను చాలా ఎదురు చూశాను. నేను చాలా ఆశతో కలిగి ఉన్నాను. చాలామంది పిల్లలు సెలవులకి ఇంటికి వస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇదిగో పవిత్రమైనటువంటి మరియ తల్లి నేర్పించినటువంటి మరియ తల్లితో కలిసి మనము ఈ యొక్క పవిత్రమైనటువంటి జపమాలను ఒక కుటుంబంగా, ఒక పండగగా మనం కొనియాడాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. కానీ ఆశ నిరాశ అయిపోయింది. ఎంతమంది పిల్లల్ని మీరు ప్రోత్సహించాలి? నేను మొట్టమొదటి నుండి మిమ్మల్ని ప్రేరేపించాను, మిమ్మల్ని చెప్పాను, పిల్లల్ని గుడికి పంపించండి, ట్యూషన్కి పంపించండి. ఈ యొక్క ప్రార్థనలో ఈ సెలవుల్లో వారిని మీరు ప్రేరేపించండి, ప్రోత్సహించండి అని చెప్పారు. ఇది మనం చేయవలసింది. ప్రియమైనటువంటి సహోదరుల, తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత నేర్పించాలి పిల్లలకి. విశ్రాంతి దినములో, సెలవు దినాలలో దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి సన్నిధిలోకి రావాలి. అది మనము ఆటోమేటిక్గా రావాలి. కథోలికలో ఉన్నటువంటి గొప్పతనం అది. కథోలికలలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతి అది. కథోలికలుగా జీవిస్తున్నటువంటి మనందరికీ ఒక కుటుంబ సమేతముగా దేవాలయానికి వచ్చి ప్రభుని స్తుతించేటువంటి ఆ యొక్క సంస్కృతి, సాంప్రదాయం, దేవాలయానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి సాంప్రదాయం, పునీతుల యొక్క పవిత్రమైనటువంటి జీవితాలను తెలుసుకుని వారి యొక్క జీవితాన్ని మన యొక్క జీవితంలోనికి అన్వయించుకునేటువంటి సాంప్రదాయం మన యొక్క కథోలిక సంఘం యొక్క సాంప్రదాయం. మరి అటువంటి సాంప్రదాయాన్ని మనం ప్రేరేపించాలి. సాంప్రదాయానికి మనం పునాదులు వేసి మన వంతు మన పిల్లలకి నేర్పించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభువు నుండి మనం ఈరోజు నేర్చుకోవలసినటువంటిది, విశ్రాంతి దినమున దేవాలయానికి రావాలి. దేవాలయానికి వచ్చి బైబిల్ని పఠించాలి, ధ్యానించాలి. మూడవది, దేవాలయంలో మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దేవునితో ముఖాముఖిగా మన యొక్క ముచ్చట్లను, మన యొక్క బాధని, మన యొక్క ఏదైనా సరే ఆయనతో పంచుకోవాలి. ప్రభు యేసయ్య ఈ విధంగా ఆయన జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటి ఈ మూడు ముఖ్యమైనటువంటి విషయాలను మనం లోతుగా ధ్యానించుకుందాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది, విశ్రాంతి దినమును పాటించాలి. అలవాటు చొప్పున యేసయ్య విశ్రాంతి దినమున దేవాలయానికి వెళ్ళి తన యొక్క మోషే చట్ట ప్రకారాన్ని ఆయన ఏ విధంగా పాటించాడో తన జీవితంలో అదొక జీవితం అయిపోయింది. మనం ఎవరో చెప్పనవసరం లేదు. మన పిల్లలకి మనం నేర్పిస్తే ఉదయం మైక్ మోగగానే ఆటోమేటిక్గా మనకి అది అలవాటైపోవాలి. కొంతమంది, నేను కొన్నిసార్లు మైక్ వినిపించిందంటే వినిపించింది, కానీ వేగంగా లేగలేదు. బద్ధకం. మరి మనము ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని సన్నిధానానికి రావటానికి రూతులోగాలి, హృదయం తప్పించాలి. ఏదో విచారణ గురువు గురించి కాదు, ఏదో ఒక ఫాదర్ గురించి కాదు, మన విశ్వాసం మనం బలపరుచుకోవటానికి నేను మొట్టమొదటి నుండి చెప్తూ ఉన్నాను. గురువు ఎవరైనా సరే, విచారణ గురువు ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళాలి, కుటుంబ సమేతంతో వెళ్ళాలి. నా విశ్వాసాన్ని నేను బలపరుచుకోవాలి. ఆదివారం దినాన, సెలవు దినాన నేను దేవాలయానికి వెళ్ళాలి. నా రక్షకుడిని నేను కలవాలి. నా రక్షకునితో నా జీవితాన్ని పంచుకోవాలి. నా రక్షకుడు నా జీవితంలో చేసినటువంటి మేలులకు నేను వెళ్ళి స్తుతించాలి అని మనలో హృదయంలో తప్పించాలి. ప్రియమైనటువంటి సహోదరుల,
జింక ఏ విధంగా అయితే సెలయేటి నీరు కోసం తప్పిస్తూ ఉందో, మన హృదయం ఎవరి కోసం తప్పించాలి? ప్రభు కోసం, యేసయ్య కోసం తప్పించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సోమవారం నుండి మనం ఎదురు చూడాలి, ఎప్పుడు ఆదివారం వస్తుందా. కొంతమంది సంఘంలో ఉన్నటువంటి ఆదివారం వస్తే పండగే, ముక్క చొక్క. ఇదే నా జీవితం. దానికోసమే కదా ప్రాకులాడేటువంటి చాలా మంది ఉన్నారు కదా. ఆదివారం వచ్చిందంటే ఇక ఎక్కడ లేనటువంటి సంతోషం, ఆనందం వారికి ఉంటుంది. కానీ నీ శరీరాన్ని నువ్వు సుఖపెట్టుకుంటున్నావు, నీ శరీరం కోసం నువ్వు ప్రాకులాడుతూ ఉన్నావు. నీ శరీరం శాశ్వతమైనదా? అశాశ్వతమైనటువంటి కోరికల కోసం, అశాశ్వతమైనటువంటి ఈ యొక్క ఆనందం కోసం, అశాశ్వతమైనటువంటి ఈ యొక్క భోగభాగ్యాల కోసం మనం తప్పిస్తూ ఉన్నామే. కానీ నిత్య భాగ్యం పొందటానికి, ఆత్మను రక్షించుకోవటానికి, ఆత్మ పరలోకములో దేవునితో స్తుతించి గడపటానికి, నిత్య జీవం ఆయనతో ఉండటానికి మన హృదయం తప్పిస్తూ ఉందా అని మళ్ళీ మనము పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులు, ఈరోజు ముఖ్యంగా విశ్రాంతి దినము ఆదికాండములో చూసినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే, 7వ నాడు దేవుడు దాని చేయుచున్న పనిని ముగించెను. చూడండి, 7వ నాడు. 6 రోజులు సృష్టికర్త లోకాన్ని సృష్టించాడు. తన శక్తితో, తన మహిమతో, తన ఆలోచనతో, తన యొక్క మేధాశక్తితో మానవుని తన రూపంలో సృజించాడు. పక్షులను, జంతువులను, చేపలను, భూగర్భాలను, కొండలను, లోయలను, అనేకమైనటువంటి ప్రపంచ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త 6 రోజులు ఆయన కష్టపడి, ఆదికాండంలో 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్తుంది, 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ముగించి ఏం చేశాడు ఆయన? ఆనాడు విశ్రాంతి పొందెను, సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా ప్రకటించెను, పవిత్ర రోజుగా దీవించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్తే సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడు 7వ రోజు పవిత్ర దినమని ఆశీర్వదించి ప్రకటించాడు. ఏం చేశాడు సృష్టికర్త? పనిని, నా వాక్యం కాదు, దేవుని వాక్యం. మరొకసారి చదవమది. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, దీనిని మనం శ్రద్ధతో గమనించాలి. సృష్టికర్తే 6 రోజులు పనిచేసి 7వ రోజు పని మానివేసింది. అది పవిత్ర దినమని గడిపాడు. మరి మానవులు అయినటువంటి మనం 6 రోజులు పని చేస్తాం, 7వ రోజు కూడా. సహజంగా మన యొక్క సంఘంలో, కథోలిక సంఘంలో చాలా మంది ఉన్నారు. విశ్వాసంతో వాళ్ళకి పని ఉన్నా సరే, ఆదివారం పని ఉన్నా సరే, ఎంత డబ్బులు ఇస్తానన్నా సరే, ఎంత కూలి పని ఇస్తానన్నా సరే, అది మాకు అవసరం లేదు, మీరు ఎంత ఇచ్చినా మాకు వద్దు, కానీ 7వ రోజు విశ్రాంతి దినము, ఆదివారము
మేము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి, కుటుంబంతో గడపాలి, దేవుని మహిమపరచాలి అనేటువంటి కుటుంబాలు మన సంఘాల్లో లేవా? ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళ కుటుంబాన్ని ఒకసారి పరీక్షించండి. ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు. దేవుణ్ణి వారిని ఎంతగానో దీవిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక్కరోజు కోసం యేసయ్య దేవుడు సృష్టికర్త సృష్టించినటువంటి ఆ విశ్రాంతి దినమును, పవిత్ర దినాన్ని నువ్వు కాలదొడితే దేవుని యొక్క ఆశీస్సులు మనము పొందాం. ఎందుకంటే దేవుడే ఆయన పవిత్రపరిచాడు పవిత్ర దినాన్ని. ఎవరి కోసం ఈ పవిత్ర దినం? ఎవరి కోసం? సృష్టికర్త కోసం. పవిత్ర దినము ఆయన్ని స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన గణపరచడానికి, కుటుంబ సమయంతో గడపటానికి, సమయాన్ని గడపటానికి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది చాలా ముఖ్యమైనది మనం గమనించాలి. అందుకని నిర్గమకాండం 31వ అధ్యాయం 17వ వచనములో ఇజ్రాయేలు ప్రజలు కూడా విశ్రాంతి దినాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకునేవారంటే, నిర్గమకాండం 31వ అధ్యాయం 17వ వచనం, నాకును ఇశ్రాయేలులకును మధ్య ఈ విశ్రాంతి దినము శాశ్వత చిహ్నముగా ఉండును. ప్రభుడైన నేను 6 రోజులలో భూమి ఆకాశములను సృజించి 7వ నాడు పని చాలించి విశ్రాంతిని పొందితిని అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ విశ్రాంతి దినము ఒక ప్రభు చెప్తున్నాడు, దేవునికి మానవునికి మధ్య ఒక ఏంటది? చిహ్నం. ఇది ఒక చిహ్నం. చిహ్నం అంటే తెలుసా ప్రకాష్? గుర్తు, ఒక చిహ్నం. మన బైక్ మీద రోడ్డు మీద వెళ్తూ ఉంటే గుర్తు, సడన్గా రెడ్ లైట్ వస్తాయి. ఏం చేస్తాం మనం? ఆగుతాం. రూల్స్ తెలిసినటువంటి వారు రెడ్ లైట్ ఆగాలి, గ్రీన్ లైట్ అంటే వెళ్ళాలి. అదొక చిహ్నం. కొన్ని చిహ్నాలు ఉంటాయి, రైట్ సైడ్ తిరగండి, లెఫ్ట్ సైడ్ తిరగండి. రోడ్డు మీద 30 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళకూడదు, 80 కిలోమీటర్లు బైక్ మీద స్పీడ్గా వెళ్ళకూడదు అని కొన్ని చిహ్నాలు ఉంటాయి. అది దేనికయ్యి? భద్రత కోసం. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో, ఎదుటివాడి ప్రాణాన్ని. మరి విశ్రాంతి దినము ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఒక చిహ్నం. ఆ చిహ్నం దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం, దేవునిలో ఐక్యమైపోవటానికి, దేవుని యొక్క మహిమను కన్నులారా గాంచడానికి, దేవుని యొక్క కృపను మనం పొందటానికి, దేవునితో మన జీవితాన్ని పంచుకోవటానికి. దేవుడే ఆదిలోనే ప్రభు ఈ యొక్క పవిత్ర దినాన్ని ఆయన ఆశీర్వదించి ఒక చిహ్నముగా మన మధ్య ఆయన ఏర్పాటు చేశాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి అటువంటి విశ్రాంతి దినాన్ని, ఒక చిహ్నముగా ఉన్నటువంటి దినాన్ని పవిత్రపరచుకునే, నన్ను నేను పవిత్రపరచుకునేటువంటి ఆ యొక్క దినము పవిత్ర దినముగా గడపాలి అని మనము ఇజ్రాయేలు ప్రజల నుండి మనం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా నిర్గమకాండం 31వ అధ్యాయం 16వ వచనములో దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఇజ్రాయేలీలు తరతరముల వరకు విశ్రాంతి దినమును నిత్య నియమముగా పాటింపవలెను. ప్రైజ్ ది లార్డ్. ఇదేదో రేపు 10 రోజుల పాటు, నెల రోజుల పాటు, సంవత్సరం పాటు పాటించేటువంటి దినం మాత్రం దేవుని వాక్యం ఏమి చెప్తుంది? నిత్య నియమముగా పాటించు. నిత్య నియమముగా పాటించు. మనం అనుకుంటాం వయసులో ఉన్నప్పుడే
సంపాదించుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే నేను సంపాదించుకోవాలి. అది ఆదివారం కాదు, అప్పు పండుగలు కాదు, ఏ రోజైనా సరే. ఎందుకంటే ఆరోగ్యంగా యవనంగా ఉన్నప్పుడే. ముసలివాడిని అయిన తర్వాత, వృద్ధుడిని అయిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చులే ఈ విశ్రాంతి దినం గురించి అని ఆలోచించకూడదు. నిత్య నియమముగా మన జీవితంలో అది అలవాటైపోవాలి. యేసయ్య జీవితంలో జరిగింది. అందుకనే ఆయన అలవాటు చొప్పున కొన్ని అలవాట్లు మంచి అలవాట్లే. దేవుని సన్నిధిలో రావటం ఒక గొప్ప అలవాటు. నేర్పించాలి మన పిల్లలకి. తల్లిదండ్రుల ద్వారా నేను నేర్చుకున్నప్పుడే, నా నానమ్మ నాకు నేర్పించింది. నేను ఎప్పుడూ చెప్తాను, ఈరోజు గురువు అయ్యానంటే మా నాన్నమ్మ నాకు నేర్పించింది. ఉదయమే 5:30 గంటలు లేచి గుడికి వెళ్ళాలి. తాను వెళుతూ నన్ను కూడా తీసుకెళ్ళేది. అదొక అలవాటుగా నాకు నేర్పించింది. అది అలవాటైన తర్వాత ఉన్నా లేకపోయినా. అందుకనే నేను ఎప్పుడు కొంతమందిని మీ మనవడేటి, మీ మనవరాలేరి, మీ పిల్లలేరి అని అప్పుడప్పుడు అడుగుతాను. ఎందుకంటే మన బాధ్యత అది. పిల్లలు వచ్చినప్పుడు గొడవ చేస్తారు, అల్లరి చేస్తారు. పిల్లలు మనస్తత్వాలు ఎంత గొడవ చేసినా పిల్లల్ని దేవాలయానికి నేర్పించాలి, అలవాటు చేయాలి. ఓ తండ్రి తాగుబోతులాగా తిరుగుతూ ఉంటే కుమారుడు కూడా తాగుబోతు అవుతాడు. ఎందుకు అవుతాడు? అలవాటు చేసుకుంటాడు. ఎవరి నుండి అలవాటు చేసుకుంటాడు? తల్లిదండ్రులు. ఒక తండ్రి ప్రతి ఆదివారం భార్య పిల్లలతో గుడికి వస్తూ ఉన్నాడు. పిల్లలు కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. కొలబ్రోలో ఉన్నా, కాకినాడలో ఉన్నా, తిరుపతిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా ఈ అలవాటు మానరు. ఎందుకంటే తల్లిదండ్రులుగా మీరు మీ యొక్క బాధ్యతను వారి యొక్క హృదయాలలో మీరు నాటారు కాబట్టి, అలవాటు చేశారు కాబట్టి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా నిర్గమకాండం 31వ అధ్యాయం 15వ వచనంలో, మీరు 6 రోజులు పనిచేసుకుని వచ్చును, కానీ 7వ నాడు విశ్రాంతి దినము, అది ప్రభువునకు పవిత్రమైనది. ఆ దినమున పనిచేయువాడు మరణమునకు పాత్రుడగును. ప్రైజ్ ది లార్డ్. ఎంత కఠినమైనటువంటి పలుకది! ఎప్పుడన్నా గమనించామని? ఎప్పుడన్నా విన్నామా ఈ వాక్యాన్ని? మరి ఒకసారి చదువు నిర్గమకాండం 31వ అధ్యాయం 15వ వచనంలో, ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రతి కథోలిక బిడ్డ ఈ వాక్యాన్ని ధ్యానించు. మీరు 6 రోజులు పనిచేసుకుని, కానీ 7వ నాడు విశ్రాంతి దినము, అది ప్రభువునకు పవిత్రమైనది. ఆ దినమున పనిచేయువాడు మరణమునకు పాత్రుడగును. వాస్తవమే. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, మీరు నా రెమ్మ. మరి రెమ్మ ద్రాక్షవల్లితో అంటుపెట్టుకుని లేకపోతే ఫలించదు, ఎండిపోద్ది. మలమల మాడేటువంటి మంటలో కాలిపోద్ది. మరి క్రైస్తవులమైనటువంటి మనము, కథోలికలమైనటువంటి మనము ఈ యొక్క శ్రీ సభలో ఆయన యొక్క శరీరంలో భాగస్థులం. క్రీస్తు ప్రభు శిరస్సు అయితే మనమందరము అవయవాలము.
మరి ఆ శిరస్సులో మనము బలపడకపోతే, ఆ శిరస్సు ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలను మనం పాటించకపోయినట్లయితే, ఆదిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి పవిత్ర దినాన్ని మనం పవిత్రపరచకపోయినట్లయితే, మనల్ని పవిత్రంగా మనం మలుచుకోపోయినట్లయితే మనం ఫలిస్తామా? దీవించబడతామా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది ప్రకాష్? మరణమునకు. నాకు కూడా చాలా బాధేస్తుంది ఈ వాక్యం. ఎందుకంటే మనలో చాలామంది ఈ పవిత్ర దినాన్ని పాటించటం. నా భార్య వెళ్తుంది కదా, నా పిల్లలు వెళ్తున్నారు కదా, ప్రియమైనటువంటి సహోదరులారా, ధ్యానించండి, ప్రకటించండి, ప్రోత్సహించండి. ఈ పవిత్ర దినాన్ని పవిత్రపరచడానికి దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నేర్పించునా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, చేయి పట్టి నడచుటకు నేర్పి నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, 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 నడచుటకు నేర్పించు నడచుటకు నేర్పించు నా యేసయ్యా, ఆందోళన వేదన నన్ను మూర్చివేయగా, ఆదరించు వారు లేక అలమాడుచున్నాను, వారు లేక ఆందోళన వేదన నన్ను మూర్చివేయగా, ఆదరించు వారు లేక అలమాడుచున్నాను, అలమాడుచున్నాను, నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను, నా కన్నీటిని తుడుచుటకు కదలి రావా, నా నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను,
నా కన్నీటిని తుడుచుటకు కదలి రావా, కదలి రావా, నడుచుటకు నేర్పించా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, 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 నడుచుటకు నేర్పించునా యేసయ్యా, నడుచుటకు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరులారా, యేసయ్య అలవాటు చొప్పున విశ్రాంతి దినమున, సెలవు దినమున, పవిత్రమైనటువంటి దినమున దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో తన యొక్క సమయాన్ని ఏ విధంగా గడిపాడు, మనము కూడా యేసు ప్రభు శిష్యులమైనటువంటి మనం, కథోలిక శ్రీ సభలో సభ్యత్వాన్ని పొందినటువంటి మనం నేర్చుకోవాలి. విశ్రాంతి దినాన్ని పవిత్రపరచాలి, పవిత్ర రోజుగా పవిత్రపరచాలి. దేవుని వాక్యం చెప్తూ ఉంది ఎంత ముఖ్యమో. పవిత్ర దినము, విశ్రాంతి దినము మానవునికి దేవునికి మధ్య ఒక చిహ్నం. పవిత్ర దినం, మరి దాన్ని పాటించినటువంటి వారు దేవుడే. ఆ రోజులు పనిచేసి మూడవ రోజు పని చేయకుండా సెలవు తీసుకుని విశ్రాంతి తీసుకుని పవిత్ర దినముగా ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ దినాన్ని మనము పవిత్రపరచాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, నిర్గమకాండం 31వ అధ్యాయము 13వ వచనములో, మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును పాటింపవలెను, ప్రభుడైన నేను మిమ్ము నా ప్రజలుగా చేసుకొని అనుటకు ఈ విశ్రాంతి దినము నాకును మీకును మీ తరముల వారికి మధ్య ఒక గుర్తుగా ఉండవలెను, ఒక గుర్తుగా ఉండవలెనని ప్రభు చెప్తున్నాడు. 31వ అధ్యాయం 14వ వచనంలో, కనుక విశ్రాంతి దినమును పాటింపవలెను, అది మీకు పవిత్రమైనది, దానిని పవిత్రముగా ఎంచిన వారందరికీ సమాజంలో విశ్రాంతి దినం పనిచేయు వారిని సమాజం నుండి వెళ్ళివేయవలయునని దేవుని వాక్యం. అదేవిధంగా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనములో, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం చెప్తూ ఉంది, మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు, నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు, దానిని సంతోషకరమైన దానిని, గౌరవార్థమైన దానిని తాను భావింపుడు, ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. దేవుడే ఈ వాక్యాలు చెప్తారు. ముచ్చట్లు, పనులు, ప్రయాణాలు
వ్యాపారాలు అన్నీ వేయాలి. చూడండి, ఇతర మతస్థులు విశ్రాంతి దినం వస్తే వారు ఎంత పవిత్రంగా ఉంచుకుంటారు. వ్యాపారం కూడా బంద్, కొట్లు ఉండవు. వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ 6 రోజులు వారు దేవాలయానికి వెళ్తారు, గుళ్ళకి వెళ్తారు, టెంపుల్స్కి వెళ్తారు, కొబ్బరికాయలు కొడతారు, కొవ్వొత్తులు వెలిగిస్తారు, నైవేద్యాలు అర్పిస్తారు, పవిత్రంగా ఉంటారు. కానీ మనం ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించండి. దేవుని వాక్యాన్ని మనకి ప్రభు మనందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క పవిత్ర దినాన్ని పవిత్రుడిగా ఉంచుకోవాలి. అందుకనే పునీత పౌలుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పౌలుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయం 15వ వచనం, పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా ఎక్కువగా ప్రోగు చేసిన వానికి ఎక్కువగా ఏమీను మిగలకుండెను, తక్కువ ప్రోగు చేసుకున్న వారికి ఏమీ తక్కువగా కాకుండెను. అంటే దీని అర్థం ఆశ, సంపాదించుకోవాలి, ఇంకా 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 ఇంకా. ఎంతవరకు? హద్దులు ఉండాలి. ఆశకైనా కోరికలకైనా సంపదను కూడబెట్టుకోవడానికైనా హద్దులు ఉండాలి. ద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, యేసు ఏ విధంగా అయితే విశ్రాంతి దినాన్ని పవిత్రపరిచారో మనం కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి దినాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రభు మనకి దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించమని. రెండవది, దేవాలయం, ఈ పవిత్ర దినము దేవాలయానికి వచ్చిన తర్వాత మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించుకోవాలి. కథోలికలుగా మనకి దివ్య సంస్కారం చాలా ముఖ్యమైనటువంటిది. దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం, అప్ప ద్రాక్ష రసములు తన యొక్క గోధుమ అప్పము యొక్కయు ద్రాక్షారసం యొక్కయు గుణములలో జేసునాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము వేయించేసి ఉన్నటువంటి దేవద్రవ్యమానం. మరి ఇటువంటి దేవద్రవ్యమానాన్ని మనము ఆదివారం సెలవు దినాల్లో లోకొనటానికి మనము అందరము మన హృదయాలు తప్పించాలి. కథోలికలుగా ఈ దివ్య బలి పూజ మనకు చాలా ప్రాముఖ్యమని తెలుసుకుని ఈ దివ్య సంస్కారంలో ఎదగటానికి, దేవుని యొక్క దీవెనలు పొందడానికి మనం ప్రయత్నిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.